మీది మొదటి నుండి రాజకీయ కుటుంబమేనా? రాజశేఖర రెడ్డి గారితో చాలా సన్నిహితంగా ఉంటాను. మీకు ఇక్కడ రెండు వర్గాలు, ఒకటి ఆనం ఫ్యామిలీతో మీకు పరిచయం ఉంది, ఇటు వైఎస్ఆర్ ఫ్యామిలీతో పరిచయం ఉంది. ఎవరి అనుచరుడని బలంగా అనుకోవచ్చు ఇక్కడ. రైతు వారి కుటుంబం. నేను 79 నుంచి బిజినెస్ మ్యాన్. అంటే రాజశేఖర్తో ప్రయాణం చేశారు అంటే అనుకున్న చోటుకు పోలేకపోయామే, మనల్ని ఐడెంటిఫై చేయలేదు అనే. ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు. అంటే ఈ రాజకీయాల్లో ఒకసారి వచ్చిన తర్వాత భేషజాలు బాగా బలపడతాయి అనుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంతమంది ఎమ్మెల్యేలు లేరు? పెంచల్ రెడ్డి గారు ఆనం కుటుంబం వల్లనే కొంత నష్టపోయాడు, మధ్యలో పదవులు రాలేదు, అనుకున్న చోటుకి పోలేదు అంటే మీరేం సార్ మీరు చెప్పగలరు? పేదలకు దగ్గరికి పోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంత అరాచకం కాదు. ఇప్పుడు నామినేషన్ వేసేదానికి మీ ఓటర్ల దగ్గర సంతకాలు పెట్టారు, కాగితాలు వారేశారు. ప్రచారం చేద్దాం మనుషులు ఎవరున్నారు? అదే కదా, పెద్దరెడ్లకు పేదల అభివృద్ధి కావద్దు. నెల్లూరు జిల్లాలో ఆనవాళ్ళు అంటే నిన్నటి వరకు భక్తి ఎక్కువ, భయం కాదు. మీరన్న ప్రకారంగా పేద ప్రజలకు అంతో ఎంతో అభిమానం ఉన్నది, కానీ మీలాంటి నాయకులకు లేదు కదా. ఇందిరాగాంధీ యొక్క పేద ప్రజల యొక్క ఉన్నతిని కోరుకున్న ఇందిరాగాంధీ పార్టీలో ఉండబట్టి వీళ్ళందరూ ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు ఎంతకాలం సార్ ఈ యొక్క అగ్రవర్ణాల పెత్తనం? ఖచ్చితంగా ఒక మాటలో చెప్పాలంటే భయం మాకు కాదు, ఓళ్ళకి పుడుతుంది భయం. పెంచల్ రెడ్డి గారు రాజకీయంలో సక్సెసా, వ్యాపారంలో సక్సెసా అంటే ఏం చెప్తారు? ఒక ధనవంతుడు ఏ ల్యాప్టాప్ వాడుతాడో ఆ ల్యాప్టాప్ ఇలా పేద ప్రజల దగ్గర ఉంది. మరి టీడీపీ వాళ్ళు ఏమో మాకు భయపడే మొత్తం మీద ఇటు వాళ్ళు నటేస్తుండో నిజేస్తుండో మార్చుకుంటాను అంటారు కదా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ పేపర్లు దుమ్మెత్తిపోయలేదండి. వ్యాపారం ఉంటేనే రాజకీయం రావాలనా? ఈ సెక్టర్ ఆఫ్ ఆలోచనలు గతంలో పరిపాలించిన ముఖ్యమంత్రులకు ఎందుకు రాలేదని నాకు క్వశ్చన్. నమస్కారం సార్. నమస్తే అండి. బాగున్నారా? అవును. సో ఎలా ఉంది ప్రయాణం అంతా? అన్నీ బాగున్నాయి సార్. ఈ రీసెంట్లీ ఇదంతా ఇది ఏది నగరాధ్యక్షుడు రీసెంట్లీ 1 వీక్ 4-5 days అంతే. కానీ నగరంలో ఎక్కడ చూసినా కానీ మేము వస్తుంటే అంతా మొత్తం ఫ్లెక్సీలు మీ ఉన్నాయి. వచ్చింది 4 days కాబట్టి 4 రోజుల తర్వాత వస్తే ఉండవు, తీసేస్తారు కదా. మీది మొదటి నుండి రాజకీయ కుటుంబమేనా? లేదండి, మాది రైతు వారి కుటుంబం. మా నేటివ్ ప్లేస్ కళవాయి. 72 నుంచి నెల్లూరు. అచ్చా, రైతు వారి కుటుంబం. నేను 79 నుంచి బిజినెస్ మ్యాన్. మీరు 79 నుంచి బిజినెస్ మ్యాన్. ఓకే. 85 నుంచి పొలిటికల్ ఫ్యామిలీ, ఆనం ఫ్యామిలీతో అటాచ్. వాళ్ళ అనుచరుడుగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాను. 85 నుంచి 2013 వరకు వాళ్ళతోనే ఉన్నాను. 2013 జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో చేరారు. ఓకే. ఏ పదవులు అనుభవించాలనుకోవచ్చు ఇప్పటి వరకు? నేను రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణం ఉంది మీకు. రాజశేఖర రెడ్డి గారితో చాలా సన్నిహితంగా ఉంటాను. రాజశేఖర రెడ్డి గారితో ఫస్ట్ పిసిసి ప్రెసిడెంట్ 85 అప్పుడు నుంచి ఆయన అపోజిషన్ లీడర్, ఆయన ఎంపీగా ఉన్నారు కానీ ఎమ్మెల్యేగా ఎంపీ గారు. అప్పటి నుంచి ఆయనతో ప్రయాణం చేసేవాడిని. ఆయన పాదయాత్ర చేసేటప్పుడు కూడా నేను రాజమండ్రి నుంచి ఆయనతో ఫాలో అయ్యాను. తాడేపల్లిగూడ నుంచి దిగి రాజమండ్రి దాకా వచ్చాను. మళ్ళీ రాజమండ్రి నుంచి ఆయనతో ఫాలో అవుతున్నాను. ఆయనతో ఫాలో అవుతూ రాజమండ్రి నుంచి మొత్తం పబ్లిసిటీ అంతా నేనే కవర్ చేసుకుంటాను అన్ని పేపర్లకి. ఆ అనుబంధం. ఇప్పుడు ఇద్దరితోనే ప్రయాణం చేశారు, తండ్రితో ప్రయాణం చేశారు, కొడుకుతో ప్రయాణం చేశారు. తండ్రితో ఎక్కువ ప్రయాణం చేశారు, కొడుకుతో తక్కువ. అంతేనా? మీరు ఇద్దరు చూశారు కదా ఇప్పుడు. సో ఎవరు ఎక్కువ మీకు అనుబంధంగా అనుకోవచ్చు ఇక్కడ? రాజశేఖర రెడ్డి స్టైల్ వేరు. ఒక్కసారి పరిచయం అయితే ఆయన దగ్గరికి అడ్డులు ఉండవు, తలుపులు ఉండవు. పరిచయమైన వ్యక్తులకి ఒకసారి ఆయన పిలుపు, ఆయన యొక్క ఉచ్చారణ చూస్తే గన్మెన్లు కానీ అక్కడ ఉన్న సెక్యూరిటీ కానీ ఆ వ్యక్తి పోతే తలుపులు ఓపెన్ అవుతుంది. ఆయన అంత బిజీగా ఉన్నా ఆయన పక్కలో కూర్చొని మాట్లాడుకొని చేస్తారు. అది ఆయన స్టైల్. జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టైల్కి ఇంకా రావాలా, వస్తాడు కూడా. నెక్స్ట్ టైం సీఎం అయితే ఖచ్చితంగా వస్తాడు. నగర అధ్యక్షులుగా ఉన్నారు. అంతకుముందు నేను రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఉన్నాను. జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఉంటాను కాంగ్రెస్ పార్టీకి. 2005లో కార్పొరేటర్. 2005 నుంచి 2010 వరకు కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఏ పదవులకు పోలేదు మనం. పార్టీ పోస్టులు కూడా లేవు. ఇదే ఫస్ట్. మళ్ళీ లాంగ్ టర్మ్ అనుకో. 10 తర్వాత ఇదే. ఏమన్నా అసంతృప్తి ఉందా?
దేని గురించి మనకు అంటే రాజశేఖర్తోనే ప్రయాణం చేశారు, అంటే అనుకున్న చోటుకు పోలేకపోయామే, మనల్ని ఐడెంటిఫై చేయలేదు అనే. రాజశేఖర రెడ్డి గారు నన్ను ఐడెంటిఫై చేసి ఎవరు చేసిన అదే అంటున్నా నేను అనేది. ఇప్పటికి నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కొన్ని హద్దులు ఉన్నాయి. ఆయన సీఎం అయిన తర్వాత మనకు 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఓకే, రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయి కరోనాలో ఖజానా ఖాళీ అయింది. ఇవన్నీ భర్తీ చేసుకునే దానికి ఆయన ఆలోచన విధానానికి సరిపోతుంది టైం. ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎక్కడ ఆపలేదు. కరోనా వచ్చినా కంటిన్యూ చేశాడు ఆయన. ఆ సంక్షేమ పథకాలకి ఎక్కడ నిధులు రావాలి ఏంది 24 అవర్స్ ఆలోచనలో ఉండి జనాన్ని కలవలేకపోయాడే కానీ ఎప్పుడైనా మైండ్ ఫ్రీగా ఉంటే జనంతో కలిసేదానికి, మైండ్ టెన్షన్ ఉంటే జనంతో కలిసేదానికి తేడా ఉంటుంది. అందుకని ఈ 2 years బడ్జెట్ లోపం. ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఇంతవరకు 16 మంది 17 మంది ముఖ్యమంత్రులు చేశారు మనం. ఓకే, ఏ ముఖ్యమంత్రి ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు ఇచ్చి ఈ స్థాయిలో డెవలప్మెంట్ చేసిన ముఖ్యమంత్రి నెవర్. సో మీకు ఇక్కడ 2 వర్గాలు, ఒకటి ఆనం ఫ్యామిలీతో మీకు పరిచయం ఉంది, ఇటు వైఎస్ఆర్ ఫ్యామిలీతో పరిచయం ఉంది. అంటే మీరు అసలు ఎవరి అనుచరుడని బలంగా అనుకోవచ్చు ఇక్కడ చెప్పాలంటే. ఆనం వర్గం, ఆనం అనుచరుడనే చెప్పుకోవాలి. సో మరి ఇప్పుడు ఆనం అనుచరుడు అంటే ఆల్రెడీ మా లీడర్ చనిపోయాడు. అయినా కానీ వాళ్ళ వారసుడే కదా. ఇంకొక ఆయన ఉన్నాడు, చిన్న ఆయన ఉన్నాడు, మనకి స్టేట్ మినిస్టర్ గారు ఉన్నారు. ఓకే, కానీ ఆయన నడక తెలుగుదేశం పోయింది కాబట్టి మేము ఇక్కడ స్టాండ్ అయిపోయాం. అంటే గల కారణం ఏంది తెలుగుదేశం పోవడానికి? అంటే ఇక్కడ వేరే వాళ్ళ పెత్తనము తన మీద ఉండడం వలన ఏంది అసలు ఇక్కడ ఎగ్జిస్ట్ కాలేకపోయిందా? ఒకటైతే చెప్పుకోవాలి మనం, రాజశేఖర రెడ్డి గారితో నువ్వు కంటిన్యూ ప్రయాణం చేసేది, ఆ కంటిన్యూ ప్రయాణం అట్లే కొనసాగుతుంది. ఆయన అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన తనడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పాలు చేసినప్పుడు వాళ్ళ తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ ఒకటి తెలంగాణ ఇచ్చేది కాకుండా పర్సనల్ ఇబ్బందులు ప్రాబ్లం చేస్తారు. మీరు అక్కడ కేబినెట్ మినిస్టర్ గా ఉండకుండా రిజైన్ చేసి నేను మా నాయకుడు కొడుకుతో వెళ్ళిపోతున్నాను కానీ వచ్చింటే ఈ రోజు నీకు స్థాయి వేరుగుండేది. ఆ రోజు మీరు రాలేదు. ఆ రోజు కష్టాల్లో ఇప్పుడుండే వాళ్ళు ఉన్నారు. మధ్యలో నువ్వు రాజశేఖర రెడ్డి గారికి ఆ కుటుంబానికి సన్నిహితుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీకు సీట్ ఇచ్చాడు. సీట్ ఇచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి సన్నిహితంతో మాత్రమే జరిగింది. సీట్ ఇచ్చావు, గెలిచావు. వెంటనే నీకు మంత్రి పదవి ఇవ్వలేదని ఫీలింగ్ అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అంటే ఈ రాజకీయాల్లో ఒకసారి వచ్చిన తర్వాత బేషజాలు బాగా బలపడతాయి అనుకోవచ్చా? నేను వచ్చిన తర్వాత నీకు వచ్చిందా నాకు వచ్చిందా అనేది జనరల్. అంటే దానికైనా ఒక ప్రయాణం అని ఉంటుంది కదా సార్. నేను ఏం చేయగలుగుతాను, ఏం చేయాలి అనేది కూడా ఉంటుంది కదా. ఉంటుంది. వాళ్ళకు ఎక్కువ కాలం సుదీర్ఘ రాజకీయాలు జిల్లాను శాసించిన ఫ్యామిలీ అనుకుంటాం. అవును, ఆ ఫ్యామిలీ ఈరోజు జగన్మోహన్ రెడ్డితో ఇమ్మడలేకపోవటానికి కారణం కూడా అది. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే శాసనంగా ఉండింది. ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు మారినాయి. ఈ రాజకీయ పరిణామాల్లో వాళ్ళు ఆ స్టైల్ ఆఫ్ వేలో మెయింటైన్ చేసిన వాళ్ళు కాబట్టి జీర్ణించుకోలేదు ఈ రాజకీయాలు. పెంచల్ రెడ్డి గారు ఆనం కుటుంబం వల్లనే కొంత నష్టపోయాడు, మధ్యలో పదవులు రాలేదు, అనుకున్న చోటుకి పోలేదు అంటే మీరేం సార్ మీరు చెప్పగలరు? నష్టపోయాను అనే దానికన్నా ఆనం కుటుంబంలో లాభపడ్డాను అని చెప్పాలి. వ్యాపారంగానా? వ్యాపారంగా మరి ఎట్లా? రాజకీయంగా. రాజకీయంగా ఏ పదవులు ఉన్నాయి మీకు? రాజకీయంగా ఏ వ్యక్తి అయినా ఒక్కసారి ఎమ్మెల్యే కావాలనుకుంటే తప్పు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాజకీయంగా ఆ వాసనే ఈ రోజు కూడా నేను అధికారులతో మాట్లాడుతున్నాను. జిల్లా అధికారులతో సోన్ పేరు చెప్తేనే రికగ్నైజ్ చేస్తున్నారు. నా కుటుంబం చాలా చిన్న కుటుంబం. ఈ రోజు జిల్లా రాజకీయాల్లో ఒక వెలుగు ఉంది సన్నపరెడ్డి పెంచిరెడ్డి కంటే అది ఆనం ఫ్యామిలీ, నో డౌట్. కానీ పదవులు రాకుండా కూడా వాళ్ళే కదా. మరి ఇప్పుడు పదవులు రానికుండా వాళ్ళు ఏం ఆపలేదు, వచ్చేదానికి అవకాశం కనపడలేదు. ఇప్పుడు సార్ ఇదేమన్నా పరంపరంగా ఏది వాళ్ళ వారసత్వం ఏమన్నా రిజిస్ట్రేషన్ చేసుకున్నదా? కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వకూడదా? రాజకీయంగా కొత్త వాళ్ళకి ఇప్పుడు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు కొత్త వాళ్ళు రాలేదు. అవును, రామారావు గారు వచ్చిన తర్వాత వచ్చింది. అవును, రామారావు గారు వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొత్త వాళ్ళు ఎవరు రాలేదు. మళ్ళీ అతను పాత వాళ్ళకి మళ్ళీ చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారు వచ్చిన కొత్త వాళ్ళు వచ్చారు. ఆయన కనీసానికి ఇక్కడ రూలింగ్లు కూడా ఇప్పుడు రాలే కదా. ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు కదా. చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత ఎమ్మెల్యేలు అయ్యారు కదా. కొత్త వ్యక్తులు రాజకీయాల్లో ఎమ్మెల్యే స్థాయికి పోవాలి అంటే ఏ కొత్త నాయకుడైనా రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు. అవును, ఇప్పుడు కూడా ఈసారి కూడా బాగా మారుతున్నాడు. మరి ఎందుకో ఆ ఏరియా
కండిషన్స్ బట్టి వాతావరణం బట్టి మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. అంటే ఎక్కువ శాతం మార్చడం గల కారణం ఏంటనుకోవచ్చు అసలు ఇక్కడ? రాజకీయంగా గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంత పేదలకి దగ్గరకు పోలేదు. పేదలకు దగ్గరికి పోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పేదల కోసం నీకు పదవి వచ్చింది, నా పదవిని పేదలకి అంకితం చేయాలి, వాళ్ళ యొక్క సమస్యల్లో భాగస్వామిని కావాలని పరిపాలన సాగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఓకే. గతంలో మీకు గుర్తుందో 78వ సంవత్సరం గుర్తుందో లేదో, 78 మీరు వచ్చారు, లైవ్ లోకి వచ్చారు. ఎంత మీ రేట్ ఆఫ్ బర్త్ ఎంత? 9 ముందే. ఒక సంవత్సరం తేడా ముందు చాలా జరిగిపోయినాయి. 78లో ఇందిరాగాంధీ ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికి కూడా బ్యాంకీలు జాతీయకరణ చేశారు. 0% లోన్స్ చేసి వాళ్ళ యొక్క స్థితిగతులను వాళ్ళ యొక్క ఉన్నత స్థాయికి మార్పు గ్రౌండ్ లో ఉన్న క్యాస్ట్ మార్పులు రకరకాల జాతీయకరణ చేసింది. ఆ దాన్ని జీర్ణించుకోలేక ఆంధ్రప్రదేశ్ లో కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, నీలం సంజీవ్ రెడ్డి గారు, పెద్ద పెద్ద ముఖ్యమంత్రుల స్థాయిలో ఉన్న మరి చెన్నారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఇందిరాగాంధీని విభేదించి మొత్తం ఆమెతో గుర్తు కాడెద్దురు గుర్తుతో కూడా ఆవదోడు గుర్తుతో కూడా తీసుకుని వీళ్ళు వచ్చేసారు. వీళ్ళు బయటకు వచ్చేసారు. కాంగ్రెస్ పార్టీ 0. అప్పుడు ఓన్లీ ఇందిరాగాంధీ ఉంది, కాంగ్రెస్ పార్టీ లేదు. ఆమె ఆ రోజు సొంతగా హస్తం గుర్తుని కాంగ్రెస్ పార్టీని 78లో పుట్టింది హస్తం. ఆ గుర్తు పెట్టుకొని రాష్ట్రంలో పనిచేయాలంటే ఈ పెద్ద రెడ్లకు దెబ్బకి ఈ సామాన్యులు కూడా ఎదురుపోవాలంటే భయపడే పరిస్థితి. అప్పుడు వన్ మ్యాన్ డిక్టేటర్షిప్. అప్పుడు ఆనవ సంజీవ్ రెడ్డి గారి కాడ నేరుమల్ జనార్దన్ రెడ్డి గారు ఉండే శిష్యుడిగా. ఆ నేరుమల్ జనార్దన్ రెడ్డి గారిని ఆనవ సంజీవ్ రెడ్డి గారు ఇందిరా కాంగ్రెస్ లో పంపించారు. సంజీవ్ రెడ్డి గారే పంపించారు జనార్దన్ రెడ్డి. మరి నువ్వు ఇందిరమ్మ కాడుకో, నువ్వు కుదరద్దు, నేను కాసుపుర నీలం సంజీవ్ రెడ్డి రమ్మన్నాడు, వెళ్ళిపోతున్నాను. ఇందిరా కాంగ్రెస్ కి పోయి నెల్లూరు జిల్లాని ఆయన కంట్రోల్లో తీసుకొని సభలో అంతా ఇందిరాగాంధీ సభలు పెట్టారు. తీరా 10 సీట్లు బీఫారాలు ఇచ్చేదానికి మనుషులు లేదు. జనార్దన్ రెడ్డి గారు పార్టీ పగ్గాలు తీసుకున్నాను కదా, ఎవరు ఒకరు పెట్టేస్తాను, వస్తుంది పోతే వస్తుందని పెట్టలేదు ఆయన. చిత్తూరు శేషరెడ్డి అప్పుడు పర్సనల్ ఎమ్మెల్యేలు అయింది ఎట్లా, చిత్తూరు శేషరెడ్డి గారు కానీ, డాక్టర్ సుందరరావు గారు కానీ, కలికి యానాథ్ రెడ్డి కానీ, ఇక్కడ మా కేవీ సుబ్బారెడ్డి కానీ, వీళ్ళందరూ నామినేషన్ వేశారు. వీళ్ళ మీద పోటీ పడింది నెల్లూరు ఆన వెంకటరెడ్డి, నీకు సర్వేపల్లికి వచ్చేది గుణపాటి రామచంద్రారెడ్డి, కోవూరుకి వచ్చేది బెజవాడ గోపాల్ రెడ్డి గారు. పెద్ద పెద్ద రెడ్లతో నిలబడ్డారు. ఆ రెడ్లు చూస్తే వీళ్ళు ఎదురుపోయేదానికి ధైర్యం లేదు. పక్క పోవాల్సిందే, ప్రచారంలో కూడా పక్క పోవాల్సిందే. ప్రచారం లేదు, అది కూడా లేదు. నామినేషన్ వేసేదానికి నీ ఓటర్ దగ్గర సంతకాలు పెట్టారు, కాగితాలు వారేశారు. ప్రచారం చేద్దాం, మనుషులు ఎవరున్నారు? మనుషులు వచ్చే పని లేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అంతే. ఒక్కొక్క వీధిలో పోయి మాకు ఓటేయండి దండం పెట్టుకుంటూ పోయారు అంతే. అంత అరాచకం అదప్పుడు? అరాచకం కాదు, అంతే కదా. భయం, భక్తి. భయమే భయమే లేదు, భక్తి కూడా ఉంది. నెల్లూరు జిల్లాలో ఆనవాళ్ళు అంటే నిన్నటి వరకు భక్తి ఎక్కువ, భయం కాదు. భక్తి భయం రెండు ఉన్న ఏరియాలు కూడా ఉన్నాయి. వదిలేశారు గాలికి. ఏజెంట్లు లేరు, బూతులు లేవు, ఏం లేవు. ఒక్కొక్క రెడ్డి చిన్న కారు రెడ్డి చేతిలో 30-40 ఓడిపోయారు. కారణం ఏంటి? ఒక పెను మార్పు కాదు అసలు. కారణం ఇందిరాగాంధీ సామాన్య ప్రజలకు అడ్డగా నిలబడింది. అంటే సామాన్యులకు పవర్ ఇచ్చింది, సామాన్యులు గుర్తించిండ్రు, సామాన్యుల యొక్క సమస్యలు గుర్తించింది. ఈ పెద్ద రెడ్లు అంట దాన్ని వ్యతిరేకరించారు. దేనికి వ్యతిరేకరించారు అంటే రేపు ఉదయం లేచి మన దగ్గర రారు వీళ్ళు. అంతే కదా, పెద్ద రెడ్లకు పేదల అభివృద్ధి కావద్దు, అంతే కదా. వీళ్ళు రారు మన ఇళ్ళ కాడికి. వీళ్ళు రాకపోతే మనం అరే ఎట్టపోయిన ఎవరైనా పిలిచడానికి కూడా లేదు కదా. వాళ్ళ స్టైల్ మారిపోద్ది అనే ఆలోచన, కరెక్ట్ అనే ఆలోచన కాదు, ఆలోచనతో ఉంటే అప్పుడు ఇందిరాగాంధీ ప్రభంజనం ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది. ఇదే జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాకుండానే రెవెన్యూ మినిస్టర్ అయ్యాడు, చక్రం తిప్పాడు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాడు. ఒక రోజు టర్న్ లో సంజీవ్ రెడ్డి దగ్గర ఉండాల్సిన వ్యక్తి ఇందిరాగాంధీ దగ్గర ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాడు. ఎట్లా వెళ్ళాడు? ఇందిరాగాంధీ యొక్క పేద ప్రజల యొక్క ఉన్నతిని కోరుకున్న ఇందిరాగాంధీ పార్టీలో ఉండబట్టి వీళ్ళందరూ ఎమ్మెల్యే అయ్యారు. సేమ్ రిపీటెడ్ టుడే. 1978లో ఇందిరాగాంధీ చేసింది కొద్దే ఈ రోజు 2024లో జగన్మోహన్ రెడ్డి చేసింది దానికన్నా ఎక్కువ పేదలకి. ఉదాహరణకి 2 నాడు నేడు స్కూల్స్ అభివృద్ధి. స్వతంత్రం ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత ఈ స్కూల్స్ ఉన్నాయా లేదా? ఈ 16 మంది ముఖ్యమంత్రులకి ఈ స్కూల్స్ కనపడలేదా? దాన్ని శుభ్రంగా పెడితే పేద పిల్లకాయలు చదువుకుంటారని ఆలోచన వచ్చిందా?
అంటే వాళ్ళ ఎందుకు వస్తుంది? వాళ్ళు వస్తే మళ్ళీ ఈ రోజు మా నాయకుడికి వచ్చింది, చదువుకోని వద్దు కదా ఉద్దేశమే. ఈ రోజు మా నాయకుడికి వచ్చింది కదా, పేద ప్రజలు ఎందుకు వేస్తారు ఓట్లు? వాళ్ళ జీవన స్థైలిని, వాళ్ళ వ్యవహారాన్ని మొత్తం మార్చి వాళ్ళ కుటుంబ స్థాయిలో పెంచినాడు. అటువంటి వ్యక్తిని నూలుకొని మన ఇతరులకు ఎందుకు ఇవ్వాలన్న ఆలోచన వస్తుంది. ఈరోజు అదే స్కూల్స్ లో చదివే వాళ్ళందరూ ఫ్రీగా గవర్నమెంట్ ఫీజులు కడుతుంది, మొత్తం డ్రెస్ కోడ్ ఇస్తుంది. ఒక ధనవంతుడు ఏ ల్యాప్టాప్ వాడుతాడో ఆ ల్యాప్టాప్ ఇలా పేద ప్రజల దగ్గర ఉంది. వాళ్ళ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పెంచడానికి సపరేట్ కోచింగ్లు ఇస్తున్నాడు. ఆరోగ్యానికి వచ్చేసరికి మొత్తం హాస్పిటల్ అన్నింటినీ ఆధునీకరణ చేసి ఎక్కడ లేని కార్పొరేట్ హాస్పిటల్ లాగా తయారు చేశాడు. విలేజ్ క్లినిక్ పెట్టాడు. ఈ సెక్టార్ ఆఫ్ ఆలోచనలు గతంలో పరిపాలించిన ముఖ్యమంత్రులకు ఎందుకు రాలేదని నా క్వశ్చన్. ఓకే, ఆ దిశగా ఆ విధంగా పేద ప్రజల కోసం పనిచేసే మా నాయకుడిని పేద ప్రజలు ఎందుకు వదులుకుంటారు? ఖచ్చితంగా ముఖ్యమంత్రి మళ్ళా జగన్మోహన్ రెడ్డి అవుతారు. మీరన్న ప్రకారంగా పేద ప్రజలకు అంతో ఎంతో అభిమానం ఉన్నది, కానీ మీలాంటి నాయకులకు లేదు కదా. మీలాంటి నాయకులకు లేకపోవడం వల్లనే ఇందులో గెలిచిన తర్వాత వాళ్ళు ఆగాత్యాలు, ఇంకొకటి రకరకాల వ్యాపారాలు చేసుకున్న తర్వాత వాళ్ళ వ్యాపారాలు అడ్డుకట్ట వేస్తే మాకు సీట్ ఇవ్వవా అని వీళ్ళే కదా దుమ్మెత్తి పోసేది. ఇప్పుడు చెప్పాను కదా, పోయినసారి కూడా సోకాళ్ళ రేట్ల దుమ్మెత్తి పోసి ఇళ్లలో పడుకున్నారు కదా, రేపు అదే పడుకుంటారు. ఇందిరాగాంధీ కాలంలో కూడా ఎంతకాలం సార్ అగ్రవర్ణాల పెత్తనం, ఇంకెంతకాలం? నెక్స్ట్ స్టెప్ ఇదే జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక 2 రన్ అని రాష్ట్రమే సమూలంగా మారిపోద్ది. సామాన్యులు పెద్ద తరం లేదు, అందరూ సమానమే. ప్రతి ఒక్కరికి అన్నిట్లో భాగస్వామ్యం ఉండాలి. న్యాడ అంటాను కానీ మా స్టేట్ ఎత్తుకోండి సార్, మా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత సమానం అనే దానికి మేము రికార్డు ఇస్తాం. మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, అబద్ధం కాదు చెప్పేది. మహిళలకు 50% ఇచ్చాం అన్ని పోస్టుల్లో. ఎమ్మెల్యే కోట, మినిస్టర్స్ చూడండి, ఎస్సీ ఎస్టీ బీసీలకి ఈక్వల్ గానే, రెడ్డి అనే దానికన్నా ఈక్వల్ గానే ఉంది. స్థానిక సంస్థల 16 సంవత్సరాలు ముఖ్యమంత్రులు చేసిన పాలనకి మావాడు చేసిన పాలన తేడా ఉందా లేదు చూడండి, రికార్డుగా చూడండి. ఆ విధంగా పరిపాలన. బీసీ కార్పొరేషన్లు కూడా 56 సపరేట్ కులాల వైద్య కూడా తీశాడు. అవును, మినిస్ట్రీలో కూడా సమానంగా ఇచ్చాడు, సీట్లు ఇచ్చేది కూడా సమానంగా ఇస్తున్నాడు. ఈ రోజు ఏ నియోజకవర్గంలో ఏ కుల శాతం ఎక్కువ ఉంది, మొన్న 19వ సంవత్సరంలో అంటే ఆయన ఎక్కాడు. ఇప్పుడు ఆయన పరిపాలన దిశగా ముందుకు వచ్చాడు కాబట్టి నెల్లూరు టౌన్ ఎవరున్నారు వాళ్ళను ఆ యొక్క కులాన్ని, ప్రస్తుత మేయర్ మహిళ, ఆ కులాన్ని నేను అసెంబ్లీకి తీసుకెళ్ళాలి. ఎల్లకాలం ఆ కులం యొక్క అస్తవ్యస్తలు కావచ్చు, బాధలు కావచ్చు, రకరకాలు కావచ్చు, మార్పులు జరగాలంటే ఎల్లకాలం జేకే రెడ్డి పోతే వివేకానంద రెడ్డి పెడతారు, రామనారాయణ రెడ్డి ఇదేనా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం, ఇదేనా అనేది నాకు. అందులో ఈ 4 జిల్లాల్లో ఎక్కువ శాతం అంత ఫ్యాక్షన్ అంత ఇటు ఉండే అప్పుడు. అది నా పరిపాలనలో కుదరదు, వద్దనుకున్నాడా? నా పరిపాలనలో మీరు ఉండండి, మీతో పాటు అవతల వాళ్ళు కూడా ఉండాలి. ఆ ఆలోచన దిశగా మా వాడు ప్రయాణం చేస్తుంటే ఎవరేం లేదు. మరి టీడీపీ వాళ్ళు ఏమో మాకు భయపడే మొత్తం మీద ఇటు వాళ్ళు నటేస్తుండు, అటు నటేస్తుండు, మార్చుకుంటాను అంటున్నారు కదా. గతంలో మీరు మార్చలేదా? అప్పుడు భయపడ్డారా? అయినా ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం. గతంలో మీరు అందరూ ఎంతమంది మార్చారు, ఇప్పుడు ఎంతమంది మారుస్తున్నారు? ఖచ్చితంగా ఒక మాటలో చెప్పాలంటే భయం మాకు కాదు, వాళ్ళకి పుడుతుంది భయం. ఎందుకు పుడుతుంది అంటే లేదా బేస్ లేదా వాళ్ళకు కాదు. మా వాడు ఏం చేస్తున్నాడు, మా ముఖ్యమంత్రి చేసే ప్రయోగం ఏంది? రాజమండ్రి అనుకోండి, రాజమండ్రిలో బల్యా కమ్యూనిటీ, ఆ బల్యా కమ్యూనిటీలో కూడా 4 రకాలు ఉంటాయి. ఏ రకం బల్యా కమ్యూనిటీ పెంచుంది వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు వెనుక ఉన్న వాళ్ళు. కానీ ఆ రాజమండ్రిలో ఇప్పుడు దాకా బుచ్చి చౌదరి గారు ఉన్నారు. బుచ్చి చౌదరి గారు ఇవ్వకుండా నువ్వు బల్యా కమ్యూనిటీ కోరుకుని ఇస్తే చౌదరి ఏం చేస్తున్నాడు ఒక భయం లేదు. మావాడికి ఆ భయం లేదు, చేత ఉండే లేకపోతే అంతేనా? మావాడికి ఆ భయం లేదు, మావాడు ఇచ్చేస్తున్నాడు. ఈరోజు నెల్లూరు ఉదాహరణ, నెల్లూరు ముస్లింకి ఇచ్చాడు, ముస్లిం మైనార్టీకి ఇచ్చాడు, ఇక్కడ బీసీకి ఇచ్చారు. అనిల్ కుమార్ యాదవ్ నర్సరాపేట పోయాడు, ఈ సీటు ముస్లింకి ఇచ్చాడు. గెలుస్తాడా వాడతాడని ఇచ్చేసాడు అంతే. మొన్న నీలాగా ఒక క్వశ్చన్ చేసాడు, మీరు పొంగూరు నారాయణ ధనికుడు, విద్యావంతుడు, ఆయన ప్రజాసేవలో కూడా ఉన్నాడు, మొన్న కొద్ది ఓట్లతో ఓడిపోయాడు. ఈ రోజు టీడీపీ ఆయన మీద మీరు ఒక ముస్లిం అభ్యర్థిని పెట్టారు, సామాన్యుడు ఎక్కడ గెలుస్తాడు అని అడిగాడు. మేము ముస్లిం అభ్యర్థిని పెట్టామని మీరు అంటున్నారు, మేము పెట్టింది జగన్మోహన్ రెడ్డి నాయుడు పోటీ, మాకు అపోజిషన్ చంద్రబాబు నాయుడు, నారాయణ కాదు.
175 సీట్లో కూడా Why not 175? జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు ఎలక్షన్ మాత్రమే జరుగుద్ది. ఎందుకు పవన్ కళ్యాణ్ పోతాడు? పవన్ కళ్యాణ్ ఆయన బ్యాచ్ లో కదా, ఆ బొట్టలో ఉంటాడు. 175 సీట్లు పవన్ కళ్యాణ్ లేడు కదా. లేదు, అదే మరి 175 సీట్లు అంటే పవన్ కళ్యాణ్ అనేవాడు లేడు కదా, చంద్రబాబు కూడా లేడు, వాళ్ళిద్దరు జాయింట్. అది మూడో వాళ్ళు కూడా ఉన్నారు, నిజమేనా? బీజేపీ ఇంకా చెప్పలేదు అంటే బయటకు అయితే వస్తలేరు, మరి ఇంకో ఒకటే అంటున్నారు, మరి వాళ్ళు అంటే రకరకాలు అంటున్నారు. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉన్నారు, ఫస్ట్ టైం 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సెకండ్ టైం ఎలక్షన్ వచ్చినప్పుడు ఎంతమంది ఒకటేవారు? తెలుగుదేశం, టీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ, ఈ 5 పార్టీలు మళ్ళా ప్రజారాజ్యం. ప్రజారాజ్యం అది సపరేట్ సార్, ఇది రాజశేఖర రెడ్డి పాలమే సార్, అది సపరేట్ గా నిలబడింది. ఈ 6 పార్టీలు ఒకటైతేనే ఒక రాజశేఖర రెడ్డి గారు సపరేట్ గా నిలబడి సీఎం అయ్యాడు. ఆయన 3 నెలలు చనిపోయాడు. మన స్టేట్ దురదృష్టం తీసే ఉంటే తెలంగాణ రాపోలే కానీ ఖచ్చితంగా రాదు. అట్లాంటిది ఎందుకు గెలిచాడు ఆయన? 5 సంవత్సరాల్లో కూడా ఈ సెక్టార్ ఆఫ్ పీపుల్స్ ని గుర్తించాడు. ఇంతకుముందు మీకు చెప్పిన పీపుల్స్ ను గుర్తించారు. రైతాంగాన్ని, సో ఇందిరాగాంధీ ఎట్లా అయితే ఏ సెక్టర్ రైతాంగాన్ని ఫ్రీ ఎడ్యుకేషన్ తెచ్చింది ఆయనే, ఆరోగ్యశ్రీ తెచ్చింది ఆయనే. ఈ 3కే 200 పెన్షన్, 100 రూపాయలు 200 చేశారు. ఈ 4 సబ్జెక్టుల్లోనే పేద ప్రజల గుండెల్లో దేవుడయ్యాడు. ఈ రోజు ఈ సెక్టార్ ఆఫ్ పీపుల్స్ మొత్తాన్ని అన్ని విధాల తీర్చిదిద్దుతున్న మా ముఖ్యమంత్రి దేవుడు కాక దేవునికి అవుతాడు? ఎందుకు అవుతాడు? ఖచ్చితంగా మా వాడు దేవుడే. వై నాట్ 175? ఖచ్చితంగా సాధ్యమేనా? వై నాట్ 175? ఎప్పుడైనా చదువుకున్న పిల్లోడు నేను 100 మార్కులు టార్గెట్ 100 కొట్టాలనే లెక్కలు చదివితేనే ఒక 95కు చాగుతాడు. మేము 175 కొట్టాలని ఆలోచన పోతేనే 165కు 168కు చాగుతాం. అంటే 151 కన్నా ఇంకే పెరుగుతాయి సార్. నెక్స్ట్ టైం చూడండి, ఈ రోజు 151, ఈ 151 కన్నా 10 సీట్లు పెరగకపోతున్నారు. మతలా ఉందా మీ దగ్గర? ప్రజలే మాకు మతలు. మాకు ఏ రాజకీయ నాయకుడు అర్థం లేదు, మాకు ఎవరు తిరిగే వాళ్ళు కూడా లేరు. మరి ప్రతిపక్షాలు అయితే దుమ్మెత్తిపోతున్నాయి కదా, అంతా అప్పు అడగచ్చి మొత్తం మీద అప్పే డైరెక్ట్ గా వాళ్ళకు డబ్బులు ఇస్తున్నాడు, అప్పు అడగచ్చి అంటున్నది నిజమేనా? నేను ఒకటే మీరు అడిగే, ప్రజలే ప్రతిపక్షం దుమ్మెత్తి పోస్తుంది. ఏ విధంగా పోస్తుంది? ఉపాధి లేదట, అవన్నీ ఉన్నాయి కదా, బాబా జాబ్ వస్తుంది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాల్లో నేను డేటాతో కూడా ఇచ్చాడు టీవీలో, 6,34,000 మందికి ఈ 3 సంవత్సరాలు ఉద్యోగులు ఇచ్చాం. ఉపాధి ఉంది అంటే డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో, అది ఇంక్లూడింగ్ వాలంటీర్స్ రకరకాల మొత్తం టోటల్ గవర్నమెంట్ ఉద్యోగాలు 2,13,000 మందిని పూర్తి చేశామని నేను సిద్ధం సభలో డేటా ఇచ్చాను. ఇంతకు ముందు ఈ డేటా తీసుకొని ఇంతకు ముందు సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ఇప్పుడు మన వాళ్ళు ఏం చేయగలిగారు? మన 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు బాబు జాబు అది పక్కన పెట్టి యునైటెడ్ ముఖ్యమంత్రులు ఉన్నారే 16 మంది, వాళ్ళ పరిపాలన 5 సంవత్సరాల్లో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారా? డేటా ఇవ్వమనండి. ఒక చంద్రబాబు నాయుడు గురించి కాదు, మొత్తం 16 మంది ముఖ్యమంత్రులు ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డితో కూడా కలిపి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాడా? ఆయన కూడా ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి గారు ఇవ్వలేదు ఇన్ని ఉద్యోగాలు, ఒక్క జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. ఇంక జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వ్యతిరేకరిస్తారు? వ్యతిరేకించేది అంతా ఎవరంటే మీ వర్గాలే, మళ్ళా పై వర్గాలు, అగ్రవర్ణాలే కాదు. అదే ఇక్కడ సీట్ రాపోతే సీట్ రానోడు వ్యతిరేకిస్తాడు, సీటు కోసం ఆశించినోడు వ్యతిరేకిస్తాడు, సీటు కోసం ఆశించినోడు అపోజిషన్ వ్యతిరేకిస్తాడు. అపోజిషన్ ఎట్లా వ్యతిరేకిస్తారు? ఎల్లకాలం మీరేనా అంతే కదా, మరి రాబడలేదా? కొత్తలకు రావాలి కదా, అవకాశం ఇవ్వాలి కదా. అందులో భాగంగానే కొన్ని సీట్లు మార్చాడు. అంటే ఓళ్ళు శాశ్వతంగా ఉంటారు ఏంది? ఎవరు ఉండరు, మేము ఉన్నామన్నారు పోండి అన్నాడు. పోయిన వాళ్ళంతా మళ్ళీ అలాగే పోతుండ్రు కదా. పోయిన చూడండి, చిత్రం చూడండి, అదే అలక పాడపు కాదు. దాన్ని బట్టి అర్థమైంది, అప్పుడు దాకా వాళ్ళకి మనుషులు లేరు. మనుషులేరా సార్? మరి ఉంటే మాకు ఈ రోజు వచ్చేవాడికి ఈ సీట్ 5 సంవత్సరాల నుంచి నీతో తిరిగేవాడికి అంటే నేటి రాజకీయాలలో ఉండాలంటే కాస్త ఏదో ఒక వ్యాపారం ఉండాలి, ఆర్థిక స్తోమత ఉండాలి కదా. 5 సంవత్సరాలు నీతో పాటు నీకు సేవ చేసిన వ్యక్తి ఆ నియోజకవర్గంలో ఒకడు ఉన్నాడు. ఈ రోజు నిన్న సాయంత్రం దాకా మాతో కాఫీ తాగిన వ్యక్తి, మేము నచ్చలేదు నీ కాడికి వస్తే కాఫీలో ఉప్పు వేసి ఇంకోటి వేసి 5 సంవత్సరాల్లో ఉన్నోడిని బొసుకేసి ఇతను సీట్ ఇచ్చినామంటే అది మీ యొక్క నీతికి నిజాయితీకి నిదర్శనం. అదేనా? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రమ్మనండి, ఎక్కడైనా ఇస్తున్నాడేమో. నీకు ఆలోచన ఉండాలి కదా. సో ఇక్కడ ఈ అంటే మీరు ఇప్పుడు నగర అధ్యక్షులు, మీ పాత్ర ఎక్కడెక్కడ ఉండబోతుంది? 54 డివిజన్లు అండి.
కార్పొరేషనే మాకు అవతల మాకు దీనికి సంబంధం. సంబంధం ఈ మధ్యనే మేము జగనన్న తోడు జగనన్న ఈ డేటాలో ఒక్కొక్క డివిజన్కి ఇన్ని ఫంక్షన్లు ఇచ్చాం, ఎంతమందికి అమ్మ జగనన్న తోడు వచ్చింది, ఎంతమందికి ఏదో ఒక పథకం వచ్చింది, ఆ డివిజన్ లో ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఇచ్చింది గవర్నమెంట్ అనేది సచివాలయంలో బోర్డు వేసాం. వార్డు సచివాలయంలో ఈ సచివాలయం సంబంధించిన పరిధిలో ఇంతమంది సభ్యులకి ఇంత వచ్చింది అని ఒక బోర్డు వేసాం. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా డిస్ప్లే చేశాడా నేను ఇది చేసినానని మీకు తెలిసి ముఖ్యమంత్రులు ఏ రాష్ట్రం అయినా కావచ్చు, ఈ ఇంతమంది ప్రజలకి ఈ డివిజన్ లో నేను ఇది చేశా నన్ను అంటే ఓట్లు అట్లనే అడగాల. ఇప్పుడు ఎవరైనా కానీ ఈవెన్ చంద్రబాబు కూడా అట్లా అడగాలనా? అంతే కదా. గతంలో మీరు ఏం చేశారు డిస్ప్లే చేయండి. గతంలో మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నారు, ఈ పేదల కోసం చేసిన మీకు ఏదో రికార్డ్ డిస్ప్లే చేయండి. అది నేను ఏమైనా చేస్తేనే ఓటు వేయండి అని. ఏ 3 సంవత్సరాల్లో భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడని చూపించుకున్నాడు కదా. బడ్జెట్ ఏమైనా పెరగలేదు, సేమ్ బడ్జెట్. అప్పు పెరగలేదని మేము చెప్పలేదు. నిర్మలా సీతారామన్ కొల్ల అప్పు పెరిగిందని అంటే లేదయ్యా మా అప్పు గతంలో మీ అప్పు కన్నా వీళ్ళు పెరిగింది లేదు, డేటా ఇచ్చేసి దాని వల్ల ప్రత్యేకంగా చెప్పలే. అప్పు పెరగకుండా బడ్జెట్ పెరగకుండా 2,64,000 కోట్ల రూపాయలు పేద ప్రజల యొక్క సంక్షేమానికి వాళ్ళ అభివృద్ధికి ఖర్చు పెట్టాడు అని అంటే గతంలో పరిపాలన చేసిన ముఖ్యమంత్రులు ఎవరైనా ఈ డబ్బు ఏమైంది, ఈ డబ్బు ఎక్కడ పెట్టారు? సవాల్ ఇప్పుడు అభివృద్ధి చేశారు. ఏం అభివృద్ధి కోసం ఏదైనా అసలు రోడ్లు కావచ్చు, ఇంకొక దాంట్లో జగన్మోహన్ రెడ్డి చేసిన డేటా ఒక దిక్కు, మీ డేటా ఒక దిక్కు పెట్టి ప్రజలకు డిస్ప్లే చేయండి. ఓట్లు అడిగేదానికి హక్కు వస్తుంది, ఫస్ట్ డిస్ప్లే చేయి. నీకన్నా తక్కువ పెట్టుంటే ఈ యొక్క సెక్టార్ లో జగన్మోహన్ రెడ్డి ఇంత తగ్గించాడు, తక్కువ పెట్టాడు, నేను ఎక్కువ పెట్టాను అనే డిస్ప్లే మీరు జిల్లా వ్యాప్తంగా జిల్లా నాయకులకు ఇచ్చేయండి. మేము డిస్ప్లే చేస్తున్నాం, మీరు డిస్ప్లే చేయండి. సవాల్ ఇది. ఇప్పుడు మీరు దొంగ అని అనుకుంటా పోతుంటే 4 సార్లు అంటే పక్కన నిజం వచ్చే క్వశ్చన్ వస్తుంది. అభివృద్ధి జరగలేదు చెప్పుకుంటా పోతుంటే అని తోడు ఈ మధ్య మళ్ళీ మా జాతీయ పార్టీ ఒకటి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ. అభివృద్ధి లేదు మేము ఆ పేరు చెప్పలేదు. అభివృద్ధి లేదు ఎందుకంటే మా నాయకుడు కూతురు కదా కాంగ్రెస్ పార్టీ. అవును, షర్మిలకి రావడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది? అక్కడనేమో తెలంగాణ కోడలు ఉన్నది, ఇక్కడనేమో ఆంధ్ర బిడ్డ అంటుంది. ఏంది ఇది? ఇక్కడ కరెక్ట్ గా అనాలిసిస్ చేస్తే మీకు మేలే. చంద్రబాబు నాయుడికి నష్టం. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అభిమానించే వాళ్ళు 1-2% ఆయన పలక్కను, ఆయన దగ్గరికి తీసుకోకను, దగ్గర తీసుకోకను డిస్టర్బ్ లో ఉంటారు, ఉండకుండా ఉండరు. ఆ 1-2% ఈ రోజు మా పెద్ద ఆయన కూతురు వచ్చింది కాబట్టి అతను పోయే 2% ఎత్త వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక మాట దొంగ అంటే నిజంగానే దొంగ అన్నట్టు అభివృద్ధి లేదు. అంటే ఇప్పుడు లాస్ట్ సారి ఎలక్షన్ కన్నా ముందు నువ్వు చిప్పకూడదు తిన్నావు, నువ్వు జైలు పోయినావు అని చంద్రబాబు ఎప్పటికీ అదే మాట అనుండేది. అంటే ఇక ఎట్లాగో నన్ను ఎప్పటికీ అంటున్నావు కదా తీసి లోపలైన అని. ఇక ఇప్పుడు జగనే చంద్రబాబు నాయుడు కూడా ఒకసారి చిప్పకూడు తిరిపించి అనుకోవచ్చా? మీరు నమ్మతారో లేదు, రాజశేఖర రెడ్డి కుటుంబానికి కక్షి సాధింపు చర్య లేదు. అచ్చా, అది లేదా? చంద్రబాబు ఎందుకు వేయండు జైలు? రికార్డ్ చెప్పింది కదా, సుప్రీంకోర్టు చెప్పింది. మళ్ళీ దాన్ని ఏం చెప్పాలి? ఇప్పుడు మరి జైలు పోయినాక ఇప్పుడు జైలు కూడా తిన్నాం అంటలేడు. జగన్ గారిని ఎందుకు పోయాడు లోపలికంటే ప్రత్యేకంగా రాజకీయాలు తెలిసిన వాళ్ళకి చెప్పబడలే, పేపర్ చదివేవాడికి చెప్పబడలే. జగన్ గారిని సోనియా గాంధీని ఎదిరించిన వ్యక్తిగా జగన్ గారు అనేవాడు కనపడకూడదు ఆంధ్రాలని లోపలేపించింది. ఏది అప్పుడు దాకా ఇండస్ట్రియల్ రకరకాలు మైనింగ్ ఇంకోటి ఉన్నాయి కదా సార్, ల్యాండ్ లేదు చెప్తాను వేయించింది. కోర్టు ఏమని అడిగింది? ఎవిడెన్స్ అడుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోర్టు అడిగింది ఒకటే క్వశ్చన్. ఈ ఇండస్ట్రీల అందరికి సైట్లు అలాట్మెంట్ చేశారు, ఈ సైట్ల అలాట్మెంట్ మీ క్యాబినెట్ అప్రూవల్ తో జరిగిందా, ఒక ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారే చేశారా అనేది మాకు అఫిడవిట్ పెట్టలేదు కదా. ఎందుకు పెట్టలేదు అంటే అందరూ ఆమోదం ఉన్నట్టు క్యాబినెట్ ఆమోదంతో జరిగింది. క్యాబినెట్ ఆమోదం చేస్తే ముఖ్యమంత్రి ఒకటి పర్సనాలిటీ కాదు కదా, ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఓకే అయితే ఇస్తుంటారు. ఆ రోజు అదే గారి పెట్టుంటే కరెక్ట్ గా 10 రోజులు మా జగన్మోహన్ రెడ్డి పెట్టు. కానీ ఇక్కడ ఎలక్షన్ కన్నా ముందు 2019లో జగన్ జైలుకి వెళ్ళారు, కలిసి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు జైలుకి వెళ్ళాడు, మరి కలిసి రాదా? అది మన ఇద్దరు కూడా జైలు పోతే ఎమ్మెల్యే చెప్పండి. మీరు కాకుండా నన్ను కూడా తీసుకుపోతారా?
చేరిపోయిన వాళ్ళ మంత్రులకి ఆ విధంగా అందరూ చేరిపోతారు కదండి. అది కరెక్ట్ కాదు. తెలంగాణ ఎలక్షన్లో మార్పు వచ్చింది కదా, ఇక్కడ ఏమైనా మార్పు రాదంటారా? తెలంగాణ ఎలక్షన్స్ లో మార్పు వచ్చింది, ఇక్కడ రాదు. ఎందుకు రాదంటే తెలంగాణ ఎలక్షన్ లో దళిత బంధు అని పెట్టాడు, కొంతమందికి ఇచ్చిండు. నియోజకవర్గంలో 10 మందికి రైతు బంధు కానీ పెట్టుండు, రకరకాలు పెట్టుండు. 10 మందికి మాత్రం ఇచ్చాడు. 90 మంది 10 మంది ఊరు జన్మభూమి కమిటీలో పెన్షన్ అలాట్మెంట్ చేయాలంటే ఆ జన్మభూమి కమిటీలో ఉన్న వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళకి అప్పుడు చంద్రబాబు అప్పుడు ఇప్పుడు అట్లా లేదా? దళిత బంధు ఇప్పుడు లేదు, డైరెక్ట్ సచివాలయం దళిత బంధు అట్లనే చేసిండు ఆయన. అక్కడ తిరిగి ఎమ్మెల్యేతో కూడా తిరిగిన 15 మంది 20 మందితో దళిత బంధు రాసి వచ్చింది. మిగతా సామాన్యులు దూరంగా ఉన్న అయిపోయిందా? ఇక సామాన్యులే కదా ఓట్లు మరి, ఇంకా ఆటోమేటిక్ గా దళిత బంధు వాళ్ళకి రాలేదు అంతే కదా. కదా. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ ఏ పథకం అయినా సరే ఒక నాయకుడు రికమెండేషన్ లేకుండా లబ్ధిదారులకు ఇంటికే పోతుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ ఆడున్న ఎఫెక్ట్ మాకు రాదు. ఇంకా ఎంతకాలం ఈ ఎగుడు దిగుడు ఒకటే సెక్టర్ కిందికి ఉన్నవారా లేనివారా, వెదర్ ఇన్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్, ఒకటే సెక్టర్ కిందికి ఎంతకాలంలో రావచ్చు? ఇంకా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డిని ఒక 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంచుకుని ఎట్లా పడతారు? 30 సంవత్సరాలు ఉంటారు సరికానా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆశ కూడా అది ఉండాలి సార్ ఏదైనా కానీ. ఆయన నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఆశకి లింక్ ఉంది. మీరు అడిగింది ఈ సామాన్యులు అందరూ ఒకటే అంటే రెస్పెక్టబుల్ సామాన్యులు ధనికులు అన్ని రంగాల్లో విద్య వైద్యం కేవలం ఈక్వల్ కావాలంటే ఆ కాన్సెప్ట్ ఉన్న వ్యక్తి కొన్ని రోజులు ప్రయాణం చేయాలి. ముఖ్యమంత్రి ప్రయాణం చేసినప్పుడు ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాం, మరి ఇప్పుడు డిస్టర్బ్ చేస్తారు కదా, మరి ఎట్లా చేసిన ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు మరి మీరు? ప్రజలు ఏం చేయరు కానీ ఇలా ఇనిషియల్ స్టేజ్ సార్ అది కాదండి. ఇప్పుడు అదే పేపర్లు దుమ్మెత్తిపోతున్నాయి, నాటు ముగ్గురు నలుగురు నాయకులు అంటే పార్టీలు కలిసి దుమ్మెత్తిపోతున్నాయి, అయినా కానీ మీరు ఇవన్నీ పట్టించుకోరా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ పేపర్లు దుమ్మెత్తిపోయలేదండి. అప్పుడు కొద్దిగా అనుకూలం వచ్చింది. ఈ పేపర్లు ఎప్పుడు అనుకోలేదు. ఆయన ప్రచారానికి వచ్చిన కేవలం యాడ్స్ ఇస్తలేరన్నా వీళ్ళంతా. ఆయన ప్రచారానికి వచ్చిన ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు 500 కోట్ల యాడ్స్ ఇచ్చారు ఇద్దరికి అన్నట్టుగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రచారానికి వచ్చినప్పుడు అల్లా ఆ 2 పత్రికల్లో రాసే వార్తలు నమ్మొద్దు అని చెప్తూ వచ్చాడు. అప్పటి నుండే అదే మానవాయితీ. ఆయన కుటుంబంలో సభ్యుడే కాబట్టి ఆ వారసత్వం అట్లా వస్తుంది. నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి మరి? ఇలా నెల్లూరు జిల్లా రాజకీయాలు ఈసారి డివైడ్ అయిపోయిన జిల్లాలు. అంతకుముందు 10కి 10 అనేది కాదు, 8 కాదు, 7. అంటే ఇప్పుడు తిరుపతిలో కొన్ని 7 సీట్లు ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది. అంటే మీది ఒకటేనా పరిధి? 2 పరిధిలో రూరల్ అండ్ సిటీ. సో వాళ్ళని ఎవరు ప్రకటించినా కానీ మీరు వాళ్ళకి మద్దతుగా పనిచేస్తారు అన్నట్టు. మనం ఈ వెళ్ళేది జనం చేస్తారు. అయ్యో మీరు చేసులేదా? మన చీనే వెళ్ళలేదు. పెంచలరెడ్డి గారు అంటే రాజకీయంలో సక్సెసా వ్యాపారంలో సక్సెసా అంటే ఏం చెప్తారు? మేము ఖచ్చితంగా వ్యాపారంలో వ్యాపారం ఉంటేనే రాజకీయం రావాలనా? లేదా అంతే కదా మరి. సక్సెస్ అడిగింది. అవును, రాజకీయాల్లో సక్సెస్ కాలేదు ఎందుకంటే ఎక్కువ టైం రాజకీయాల్లో మేము స్పెండ్ చేయలేదు. రాజకీయాల్లో సక్సెస్ కావాలంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. కానీ వ్యాపారం అయిపోయినాయి కదా. మాకు వ్యాపారంలో టైం ఎక్కువ కాబట్టి ఆ స్థాయి వాళ్ళు వేరు, మా స్థాయి వేరు. రాజకీయాల్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీరు అనుకున్నట్టు రాజకీయాల సక్సెస్ అయ్యేవాడు. ఎక్కువ టైం మేము దాని మీద స్పెండ్ చేయం కాబట్టి. సో ఇప్పుడు పెంచలరెడ్డి గారి దారి రాజకీయాల వైపునా లేదంటే 2 ప్యారలల్ గా పోతారా? 100% వ్యాపారం తర్వాత వ్యాపారమే ముందు. మరి రాజకీయంలో ఏది సరైన న్యాయం చేయలేరు కదా. మా పాత్రను చేస్తాం, పూర్తిగా చేయాల్సిన పాత్ర. అందుకనే లిమిటెడ్ తీసుకుంటుండ్రా? పాత్ర వరకే నేను లిమిటెడ్ పాత్ర తీసుకున్నాం, లిమిటెడ్ గా చేస్తాం. ఎక్కువ తీసుకోలేదు కదా మేము, ఎక్కువ లేదు కాబట్టి మాకు అంతా దాని మీద సగమే. పిల్లలు 2 పిల్లకాయలు, ఒక అమ్మాయి డాక్టర్, ఒక అమ్మాయి ఇంజనీర్. సెటిల్డ్, మ్యారేజ్ నెల్లూరులో లోకల్లో ఉంటారా? సో బాధ్యత అయిపోయింది. మీది వ్యాపారం అంటే ఏంటి సార్? ఆయిల్, ఎడిబుల్ ఆయిల్స్. ఓన్లీ ఆయిలే 79 నుంచి. అబ్బో ఇప్పటిదాకా లాభాలు బాగుంటాయి. అప్పటినే ఉంటాయి ఆయిల్స్. పెంచలరెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు ఏంటంటే ఏం చెప్పగలుగుతారు? ఇంకేమైనా ఆశలున్నాయా? లేదండి. ప్రతి ఒక్క వ్యక్తి రాజకీయాల్లో తిరిగి ప్రయాణం చేస్తుంటే ఏదో ఒకటి కావాలని ఆలోచన. ఆ వ్యక్తి యొక్క పనితీరును బట్టి అధినాయకుడు డిసైడ్ చేస్తారు ఏమి ఇవ్వాలనేది. రేపు రాబోయే రోజుల్లో మా పనితీరును నచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇతన్ని ఎక్కడ పెట్టాలనేది అతను పెడతారు. మీరు ఎక్కడ పెట్టినా షూట్ అవుతారా? ఆయన ఏది ఇచ్చినా మనం స్వీకరిస్తాం. మీ నాయకులకు, మీ కార్యకర్తలకు, మీ ఓటర్స్కు ఏం చెప్పవలసుకున్నారు? ఇంతకుముందు మన మీ ఛానల్ ముందు ఇంకొక ఛానల్ చెప్పి ఖచ్చితంగా మన నాయకులు కానీ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి ఈ దిశగా ప్రయాణం చేయలేదు. అభివృద్ధి చూస్తూ, సంక్షేమాలు చూస్తూ
ప్రయాణం చేయలేదు. దాంట్లో కొంత ఉద్యోగస్తులు మనస్పర్ధలుగా ఉన్నారని అంటున్నారు. మీ మనస్పర్ధలు కూడా పక్కన పెట్టి ఈసారి తిరిగి ఆయన ఆశీర్వదించండి, మీకు కూడా న్యాయం జరగద్దని నా పిలుపు. అధికారులు సహకరించకపోవచ్చు, మరి వాళ్ళకు ఆ మరుడు పడతలేదు కదా. ఇప్పుడు అధికారులందరూ సహకరించకపోవచ్చు అని ముఖ్యమంత్రికి ఎక్కడ ఉండదండి. ఎవరో కొంత అటు ఇటు ఉంటారు, రెండు ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, కాలం నిర్ణయిస్తుంది. కాల నిర్ణయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆర్టీసీని విలీనం చేయలేదు. ఆ 2 సంవత్సరాల కరోనాలో రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ కార్మికులంతా వీధుల్లో నీ బోటో నా బోటో తిరిగి అప్పటికి ఇప్పుడు అక్కడ తెలంగాణలో కారుగా పెట్టలేదా? అప్పటికి బతకాల్సి. కరోనా టైంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకపోతే ఎన్ని కుటుంబాలు వీధుల పాలు అయి ఉండేటే అన్ని కుటుంబాలు వీధుల పాలు. ఆ కుటుంబాలు వీధుల పాలు కాకుండా ఒక సెక్టార్ ఆఫ్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ ని ఆయన కాపాడా? ఆ ప్రజలంతా ఆశీర్వాదం ఉంటుందా? పేపర్ల కాడ తీబొంకుల కాడ మాట్లాడే సెక్టార్ తీసేది. ఇటువంటి లైఫ్ ఇచ్చిన ఫ్యామిలీస్ మర్చిపోరు కదా. వాళ్ళు కరోనా గుర్తుంది కదా. అరే ఇదే కరోనాలో మనం కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ కాకపోతే మన పరిస్థితి ఏంటంటే ఒక క్వశ్చన్ చేసుకోమనండి. సహజంగా ఉంటది. క్వశ్చన్ చేసుకుంటేనే వాళ్ళ ఆత్మకు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తారా లేదా? ఆ మహానుభావుడు విలీనం చేయబట్టి ఈ రోజు మన అప్పులు కాలు కాకుండా మన జీతం 1వ తారీఖు లేకపోతే 4వ తారీఖు 5వ తారీఖు 10వ తారీఖు. కరోనాలో ఒక రోజు వెనక ముందు జీతాలు పడ్డాయి కానీ పక్క రాష్ట్రాల్లాగా 20% to 10% కట్ చేయలేము. మా వాళ్ళు మాది ఎప్పుడు రాష్ట్రం కేరళలో 20% శాలరీస్ కట్ చేశారు. కరోనాలో పూర్తిగా శాలరీస్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి. ఓకే, మీ ముందున్న కర్తవ్యం ఇప్పుడు నగర పార్టీ అధ్యక్షులయ్యారు. మీకు ఏ పరిధి ఉంది అంటే ఏమేమి చేయాలి అసలు? మీరు ఎవడైనా పదవి తీసుకున్న ఎమ్మెల్యే కావచ్చు, సర్పంచ్ కావచ్చు, మండల ప్రెసిడెంట్ కావచ్చు, పార్టీ పదవుల్లో ఉన్న నాయకులు కావచ్చు, చేయాల్సింది ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమాలు ఆయన పరిపాలన ఒక పాంప్లెట్ రూపంలో ప్రతి ఇంటికి పోయి స్వతంత్రం వచ్చిన తర్వాత అమ్మాయి ఈ తప్ప ఎవరైనా చేశారా ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి, ఆశీర్వదించండి. మళ్ళా ఇటువంటి ముఖ్యమంత్రిని ఇచ్చి బ్యాలెన్స్ ఏమన్నా మనం పని చేసుకున్నాం. ఈ 3 మాటలు చెప్పి దండం పెట్టి వచ్చే చాలు. కాలమే నిర్ణయిస్తుంది. నమస్కారం. నమస్తే అండి.